మైదా పిండితో పని లేకుండా గోధుమ పిండితోనే మీరు అడిగిన మెత్తటి దూది లాంటి పూరీలు డే మొత్తం కూడా సాఫ్ట్ గానే ఉంటుంది. నేను ఎలా చేస్తాను అనేది చెప్తాను క్లియర్ గా. పూరీలు ప్రిపేర్ చేసుకునే 3-4 గంటల ముందే పిండిని కలిపేసుకోవాలి. టోటల్ గా నేను గోధుమ పిండే యూస్ చేస్తానండి. దానిలో రుచికి తగ్గట్లుగా ఉప్పు 2-3 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని తీసుకోవాలి. మన పిండి క్వాంటిటీని బట్టి. అలానే పాలతో కలుపుకోండి వాటర్ ప్లేస్ లో. మొత్తం కలుపుకోవటం అయిపోయిన తర్వాత చివరిగా ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని 3-4 గంటల సేపు నానబెట్టేసుకోవడమే. మీకు విజువల్ గా చూపించాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. మాక్సిమం మా వారికి అయితే ఫ్రీ టైం దొరికినప్పుడు పూరీలు కానీ చపాతీలు కానీ చేసిస్తుంటారు. ఇప్పుడు స్పెసిఫిక్ గా వీడియో తీసుకోవాలి అన్నాను అనేసి మా వారైతే చేసిస్తున్నారు. పెళ్ళైన కొత్తలో పూరీ చేయమంటే నన్ను అప్పడాలు అయితే వేసిచ్చాను. అప్పటి నుండి ఎప్పుడు పూరీ చేసుకున్నా కానీ మా వారే చేసిస్తుంటారు. చూసారు కదా, కరెక్ట్ షేప్ రావడం కోసం ఏదో మెజర్ చేసి కట్ చేసినట్టు ఉంది కదా. రౌండ్ గా అన్ని ఒకటే షేప్ లో వచ్చాయి. ఆయిల్ లో పూరీలు యాడ్ చేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ లో ఉండాలండి. అలానే ఆయిల్ లో పూరీని డిప్ చేసేటప్పుడు గరిటతో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే పూరి పొంగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు పైనుండి ఆయిల్ మనం వేస్తూ ఉంటే పూరి పూర్తిగా పొంగుతుంది. నెక్స్ట్ పూరీని టర్న్ చేయడమే. ఇలా 2 సైడ్స్ మనం చక్కగా రెడీ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ కదా. చాలా టేస్టీ అయిన పూరి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.